చూద్దాం. బంగారం వెండి ప్రియులకు గుడ్ న్యూస్. గ్లోబల్ మార్కెట్లో నిన్న భారీగా క్షీణించిన గోల్డ్ రేట్స్ ఇవాళ కూడా దిగొస్తున్నాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు 11 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,088 గా పలుకుతోంది. ఔన్స్ సిల్వర్ 2.5% క్షీణించి $63.35 గా ఉంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో సమీప కాలంలో బంగారం వెండి ధరలు మరికొంత తగ్గే వీలుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పైకి వెళ్లడం, యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవడం, యుఎస్ లో ద్రవ్యోల్బణం భారీగా పెరగడం, యుఎస్ జాబ్స్ డేటా అంచనాలను మించడం, యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు ఆవిరి కావడంతో గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగొస్తున్నాయి. అయితే మార్చిలో ఔన్స్ బంగారం ధర $5,400 కాగా ఇప్పటికీ $1,400 క్షీణించింది. డాలర్ బలోపేతమైతే ఇతర కరెన్సీలు వినియోగించే వారికి బంగారం కొనడం భారంగా మారుతుంది. ముడి చమురు ధర పెరిగినప్పుడు పసిరికి పెట్టుబడులు తగ్గుతుంటాయి. ఇక గ్లోబల్ ఎఫెక్ట్ మన మార్కెట్ పై కూడా కనిపిస్తోంది. బంగారం వెండి ధరల్లో నిన్న ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర $1,50,000 పలుకుతోంది. కిలో వెండి ధర $2,51,000 పడిపోయింది. అంటే తులం గోల్డ్ 6,000, కిలో వెండి $10,000 తగ్గినట్టయింది. ఇక ఇవాళ కూడా గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గే ఛాన్స్ ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతిలో కీలక ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మించబోతుంది. సిడబ్ల్యూసీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 1,200 కోట్ల రూపాయలతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం, 1,234 కోట్లతో కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టబోతుంది. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మల్టీ స్టోరేడ్ నివాసాలు ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ నివాసాల కోసం ఇప్పటికే సిఆర్డీఏ 22.53 ఎకరాలను కేటాయించింది.